ఉగాది రోజు నుంచి ఇప్పటి వరకు హై అలర్ట్ క్యాంపస్ లో ప్రకటించడం జరిగింది. దాదాపు 300 పైగా ఇక్కడ పోలీసులను పంపించి స్టూడెంట్స్ మీద, విద్యార్థుల మీద ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో, ఎవరైతే మా భూములు మాకు ఇమ్మని చెప్పి పోరాడుతున్నారో అన్యాయంగా అక్రమంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఉగాది రోజున 50 పైగా బుల్డోజర్స్ పంపించి ఫారెస్ట్ మొత్తం కొట్టించడానికి పంపించారో అప్పుడే మేము ఆపడానికి వెళ్ళినాం. అయినా సరే విద్యార్థులను చూడకుండా, అమ్మాయిలను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కొని పోయి వ్యాన్ లెక్కించి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇది అన్యాయం రేవంత్ రెడ్డి. ఇదేనా నీ పాలన? ఇదేనా నీ ప్రజల పాలన అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖాళీ ల్యాండ్ కనిపిస్తే చాలు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నావు. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసినావు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఫుట్బాల్ ఏమైనా ఆడికి వచ్చిందో తెలియదు. మొత్తం అంతా ల్యాండ్ అంతా బాగుంది అని చెప్పి ఒక కన్నేసిండు మొత్తం అంతా లాగేసుకుందామని ట్రై చేస్తుండు. ఏదైతే ల్యాండ్ ఇందిరమ్మ పాలనలో మాకు 2300 ఎకరాల ల్యాండ్ వచ్చిందో అదే ఇందిరమ్మ పాలనలోని అన్యాయంగా అక్రమంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుంది. మా హక్కుల కోసం మేము పోరాడితే ఈ రోజు కూడా టీచర్స్ అసోసియేషన్ కూడా టీచర్స్ యూనిటీ మొత్తం అంతా వచ్చి విద్యార్థులందరితో దాదాపు 500 పైననే మొత్తం అంతా మేము మార్చ్ చేసుకుంటూ ఎక్కడైతే కబ్జా జరుగుతుందో ఆ ల్యాండ్ వైపు వెళ్దామని ప్రయత్నం చేస్తే ఈ పోలీసులందరూ విద్యార్థులను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేశారు. ఈ రోజు కూడా దాదాపు 30 పైగానే విద్యార్థులకి లాఠీ దెబ్బలు పడ్డాయి. తీన్మాన్ మల్లన్న మొత్తం పంచలేసే బేరాలే పెట్టుకున్నాడు. ఇలాంటి వాటికి ఎందుకు ముందుకు వస్తారు? ఇక్కడ నుంచి ఆలుమ్ని ఎవరైతే శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఉన్నారో వీళ్ళేం రెస్పాండ్ అయితే లేదు. అందుకనే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం బయట ప్రపంచాన్ని ఇక్కడ మాకు సపోర్ట్ ఇవ్వమని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దాదాపు 20 రోజుల నుంచి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ మేము ప్రొటెస్టులు చేస్తున్నాం. కానీ 5 రోజుల నుంచి ఇక్కడ హై అలర్ట్ ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మా ల్యాండ్ అయితే మాకు దక్కే వరకు మేమైతే పోరాటాలు ఆపం. ఆపడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు, లేకపోతే అరెస్ట్ చేస్తున్నారు. దాని బదులు అట్లీస్ట్ దగ్గరికి కూడా వెళ్ళనిస్తలేదు. 1 కిలోమీటర్ ముందునే మొత్తం అంతా అడ్డంకులు పెట్టి పెద్ద వాళ్ళు లెక్క పెట్టి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. దాదాపు 200 పైగానే అక్కడ పోలీసులు ఉన్నారు. మేము ప్రయత్నం చేస్తాం, మార్నింగ్ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, అయినా సరే మా వీలు అవ్వట్లేదు. అందుకనే ఇక్కడ మళ్ళీ గ్యాదర్ అయ్యి బయట ప్రపంచానికైనా సరే తెలిస్తే వాళ్ళ ప్రయత్నమైనా వాళ్ళు చేస్తారని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మొన్నటికి మొన్న అసెంబ్లీలో గుంట నక్కలు ఉన్నాయి, పులిలు లేవు, జింకలు లేవు, సింహాలు లేవు, ఏం లేవు అని అన్నారు. నేను ఒకే సవాల్ నేను చేస్తున్నా. ఇక్కడ గుంట నక్కలు ఎవరున్నారు? ఎన్ఎస్సీ క్యాడర్ ఉన్నదా? లేకపోతే మమ్మల్ని అన్నావా? ఒకవేళ మమ్మల్ని అనేటట్టయితే నువ్వెవడు రేవంత్ రెడ్డి మమ్మల్ని గుంట నక్కలు అని అన్నానికి? మా ల్యాండ్ నువ్వు లాక్కునేదే కాకుండా అన్యాయంగా పిచ్చి పిచ్చి కూతలు నువ్వు కూస్తే ఊరుకునేది లేదు. మా ల్యాండ్ మాకు కావాలి. అట్లనే శ్రీధర్ బాబు, బండి విక్రమార్క కూడా నిన్న ప్రెస్ మీట్ లో అన్నారు. వీళ్ళు కూడా అంటున్నారు మేమేదో పేడ ఆర్టిస్టులు అని చెప్పి మేమేదో అన్యాయంగా భూమి లాక్కుంటున్నామని చెప్పి. మాకేం అవసరం లేదు. మీరు ఊరికినే 1 ఇంచు భూమి ఇచ్చినా సరే మాకు అక్కర్లేదు. మేము ఒకటి అడుగుతున్నాము, ఏదైతే ఇందిరమ్మ పనుల్లో ల్యాండ్ మాకు వచ్చిందో ఆ ల్యాండ్ మాకు కావాలి, బౌండరీ వాళ్ళతో పాటు మాకు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా ల్యాండ్ 400 ఎకరాల కోసం ఒకసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకొని మరి మా ల్యాండ్ మాకు బ్యాక్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.